హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ మార్చి 26 అని చెప్పి ఆల్రెడీ ముందు నుంచి అనుకుంటూనే ఉన్నారు. బట్ ఫ్యాన్స్ అందరికి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఉస్తాద్ ఊచకోత మార్చి 19 నుంచే స్టార్ట్ అవబోతుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. 26 కాదు, రిలీజ్ డేట్ ని ఒక 1 వీక్ ముందుకైతే తీసుకొచ్చారు. 26వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని ఈ నెల 26 కాకుండా 19వ తేదీని రిలీజ్ చేస్తున్నారు. అండ్ అంటే మనం చాలా వరకు సినిమాలో చూసుకున్నట్టయితే కొన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ వల్ల లేకపోతే ప్యాచ్ వర్క్ల వల్ల సినిమా లేట్ అయ్యి రిలీజ్లు పోస్ట్ పోన్ అవడం మనం చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అనుకున్న డేట్ కన్నా 1 వీక్ ముందే మన ఉస్తాద్ భగత్ సింగ్ అనేది రాబోతుంది. అండ్ దీంట్లో రీసెంట్గా జరిగిన ఒక చేంజ్ గురించి తప్పకుండా మనందరం మాట్లాడుకోవాలి. తమన్ ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మనకు తెలుసు, యాజ్ ఇట్ ఈస్గా దేవిశ్రీ ప్రసాద్ గారు ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మనకు తెలుసు. అండ్ ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందిస్తున్నారన్న విషయం కూడా మనకు తెలుసు. ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి 2 పాటలు కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. అయితే మన దేవిశ్రీ ప్రసాద్ గారు ఉస్తాద్ భగత్ సింగ్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో కొంచెం లేట్ అవుతున్నారు. సో దానికి రీజన్స్ ఏంటని చెప్పి మూవీ టీం ఆయన కలిస్తే ఆయనకున్న ప్రాజెక్టుల వల్ల లేట్ అవుతుందని చెప్పని ఒక మాట చెప్పారు. అయితే దాన్ని మూవీ టీం చాలా పాజిటివ్గా తీసుకొని సాంగ్స్ బాధ్యత వరకు దేవిశ్రీ ప్రసాద్ గారికి అప్పగించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం తమన్ గారి చేతిలో పెట్టారు. సో ఇద్దరు దిగ్విజయమైనటువంటి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ ఊచకోతకి రెడీగా ఉంది. నిజంగా తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనందరికి తెలిసిన విషయమే. ప్రీవియస్ ఓజీ చూసాం. ఇంకా మన తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన్ని ముద్దుగా మనం కొణిదెల తమన్ అని పిలుచుకుంటాము, నెక్స్ట్ నందమూరి తమన్ అని పిలుచుకుంటాము. అంటే ఆయన ప్రతి ఒక్క హీరోకి ఆయన ఇచ్చే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఆ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. అండ్ ఓజీలో చూసుకుంటే రిపీటెడ్ మ్యూజిక్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బీజిఎం ఇచ్చారు. అలాంటి బీజిఎం స్పెషలిస్ట్ అనాలా, బీజిఎంలో పీజీ పిహెచ్డి చేసినటువంటి తమన్ గారు అయితే ఉస్తాద్ భగత్ సింగ్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. యాజ్ యూజువల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు మెయిన్ సాంగ్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో అంటే వీళ్ళిద్దరూ సినిమాకి రావడం అండ్ వాళ్ళ పరస్పర ఒప్పందం మేరకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరిని ఉస్తాద్ భగత్ సింగ్లో జాయిన్ చేసి సినిమాని ఇంకా ఫాస్ట్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకునేటువంటి సిచ్యువేషన్ చాలా తొందరలో ఉంది. ఎందుకంటే రిలీజ్ చేసింది 2 సాంగ్స్ మాత్రమే. అండ్ టీజర్ కూడా చూసాం మనం. దాంట్లో భగత్ అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు జుట్టు ఇలా వెనక్కి అంటుంటే నిజంగా ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకున్నారు. ఒక డిఫరెంట్ స్టైల్, ఒక డిఫరెంట్ లుక్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీతో మన ముందుకి వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ రికార్డుని బ్రేక్ చేసే విధంగా ఉంటుందని చెప్పి ఆల్రెడీ మన హరిశంకర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అండ్ దీంట్లో మెయిన్ థింగ్ సనాతన ధర్మం గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో, తక్కువ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ మెసేజ్ ఇచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పి ఐ డ్రీమ్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే మన హరిశంకర్ గారు చెప్పడం జరిగింది. అండ్ ఖచ్చితంగా హరిశంకర్ గారు ఎలాంటి సినిమాలు మనకి ఇస్తారనేది ప్రీవియస్ చూసాం. పవన్ కళ్యాణ్ గారు వరుస ఫ్లాపులతో 10 సంవత్సరాలు హిట్ కు దూరమై ఉన్నప్పుడు దబంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఒక స్థాయికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నిజంగా ఆయన ఫ్యాన్స్ చాలా గొప్ప వాళ్ళు చెప్పాలండి. 10 సంవత్సరాలు హిట్ లేకపోయినా సరే ఆయన ఫాలోయింగ్ కానీ ఆయన క్రేజ్ కానీ ఏమాత్రం తగ్గలేదు. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే గబ్బర్ సింగ్ వచ్చిందో మళ్ళీ తర్వాత వరుస ఫ్లాప్లో ఉన్నారు. మళ్ళీ తర్వాత త్రివిక్రమ్ గారితో అత్తారింటికి దారితో మళ్ళీ ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టారు. సో రీసెంట్గా వచ్చినటువంటి ఓజీ అవ్వచ్చు, హరిహర వీరమల్లు అవ్వచ్చు. హరిహర వీరమల్లు దాంట్లో కొంచెం గ్రాఫిక్స్ కొంచెం కాదు వరస్ట్గా చేశారని చెప్పాలి. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా చేసేటప్పుడు గ్రాఫిక్స్ ఇంత వరస్ట్గా చేస్తే ఖచ్చితంగా ఆ సినిమా మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాని గురించి చాలా ట్రోల్స్ అండ్ మేమ్స్ చేసి మరీ కళ్యాణ్ బాబు గారిని కించపరిచారు. దాని తర్వాత వచ్చిన ఓజీ అయితే థియేటర్లో నిజంగా ఉన్న 4 రోజులు అయితే ఉతికి అవతలేసేసింది. కానీ అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు అని చెప్పి, అనుకున్న స్థాయిలో అనుకున్న రేంజ్లో హిట్ అవ్వలేదు అని చెప్పి కూడా కొంత టాక్ అయితే బయటకు వచ్చింది. సో ఓవరాల్గా ఒకే ఇయర్లో కళ్యాణ్ బాబు గారు 2 సినిమాలు రిలీజ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. హరిహర వీరమల్లు ఇంకా ఓజీ. అండ్ ఈ సంవత్సరం ఉస్తాద్ భగత్ సింగ్తో వస్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. కళ్యాణ్ బాబు సినిమాలు అంటే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. ఆ రిలీజ్ డేట్ని ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా థియేటర్ దగ్గర ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక పండగ చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఉంటారు. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఉన్న హైప్, ఆ ట్రైలర్ ఇంకా
ఏదైతే ఆ సాంగ్ ఉందో మైకిల్ జాక్సన్ టైప్‌లో ఒక కాస్ట్యూమ్ డిజైన్ చేయించి దాంతో ఏయించిన ఆ స్టెప్పులు నిజంగా చాలా వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ఇంకా ప్రతి ఒక్క సోషల్ మీడియాలో గూడా. సో, ఇలాంటి ఒక సినిమా ఒక వారం రోజులు ముందే వస్తుంటే ప్రతి ఒక్కళ్ళకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి. సో, పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో ఒక మంచి విజయం 'ఉస్తాద్ భగత్ సింగ్' కావాలని, హరీష్ శంకర్ గారికి ఒక మంచి కమ్‌బ్యాక్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్‌టైన్‌మెంట్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.